వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఈరోజు మెయిన్గా దేని గురించి చేసుకుంటున్నామంటేనండి, త్వరగా హైపర్ టెన్షన్ ఎవరికి ఉందో ముందే కనిపెట్టడానికి, వాళ్ళని ముందుగా ప్రివెంట్ చేయడానికి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి చేస్తున్నాం. సో త్వరగా ఎవరికి హైపర్ టెన్షన్ ఈజీగా ఎవరికి వస్తుందో వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటో చెప్తాము. ముందు ఎవరు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కువగా పొగాకు నమిలే వాళ్ళు, చుట్టా బీడీ కాల్చేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సెడెంటరీ లైఫ్, ఎక్కువ ఆఫీసుల్లో వర్క్ చేసేవాళ్ళు, స్ట్రెస్ లైఫ్ వాళ్ళు ఉన్నవాళ్ళు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈజీగా హైపర్ టెన్షన్ అనేది మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి, హైపర్ టెన్షన్ లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి? సో వాళ్ళకి ఎవరికన్నా రిపీటెడ్గా హెడేక్ వస్తున్నా, మెడ నొప్పులు వస్తున్నా, ఎక్కువగా చెమటలు పడుతున్నా, ఈజీగా కోపం వస్తున్నా, ఎక్కువ అలసిపోతున్నా, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ దగ్గర ఉన్న హాస్పిటల్కి కానీ వచ్చి వరుసగా 3 రోజులు బీపీ అనేది చెక్ చేయించుకోవాలి. ఈ 3 రోజులు బీపీ అనేది కనుక ఎక్కువ ఉంది అంటే కనుక దాన్ని బట్టి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మందుల్ని వాడి సో ఆ బీపీని కంట్రోల్గా ఉంచుకోవాలి.